నమస్తే. భారతదేశంలో పెట్రోల్ డీజిల్ కష్టాలు మొదలైనయా? పశ్చిమాసియాలో అంటే గల్ఫ్ కంట్రీస్ మీద ఇరాన్ మీద ఇజ్రాయెల్ అండ్ అమెరికా చేస్తున్న దాడులు, ఆ యుద్ధ ప్రభావంతో ఇక్కడ గ్యాస్ అండ్ పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడ్డదా, లేదు వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? మొన్నటిదాకా గ్యాస్ దొరకట్లేదన్నది ఒక చర్చ ఉంటే కష్టాల అది కంటిన్యూ అవుతున్నాయి. ఒకవైపున సరే డెలివరీ రేట్ని సమయాన్ని కూడా పొడిగించడం జరిగింది. డొమెస్టిక్ అండ్ కమర్షియల్ సిలిండర్లకు సంబంధించి కొంత పరిస్థితి మెరుగవుతుందేమో, మధ్యలో ఉన్న ఈ దళారీ వ్యవస్థను కనుక ఆపగలిగితే దాని నుంచి బయటపడొచ్చేమో అనే ఒక చర్చ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా పెట్రోల్ బంకుల ముందు నిన్న రాత్రి నుంచి బారులు తీరిపోయారు. క్యూ లైన్స్ చాలా పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. మరి కారణాలు ఏంటి? అంటే యుద్ధం ప్రభావమేనా, లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? డీలర్లు ఈ ఇయర్ ఎండ్ నేపథ్యంలో క్రెడిట్ ఇవ్వట్లేదు. ఆ క్రెడిట్ ఇవ్వని కారణంగా ఈ పెట్రోల్ బంక్ యజమానులు 10 ట్యాంకర్లు 5 ట్యాంకర్లు తేవాల్సిన దగ్గర 1-2 ట్యాంకర్లకే పరిమితమై డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్న దాని ప్రకారమే నగదు అక్కడ చెల్లించి తీసుకొస్తున్నారు. ఈ క్రెడిట్ లిమిట్ ఇచ్చుంటే, కంటిన్యూ అయ్యి ఉంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. ఈ క్రెడిట్ లిమిట్ వల్లనే డీలర్లు ఎవరైతే డీలర్లు ఉన్నారో వాళ్ళు ఆ పెట్రోల్ డీజిల్ని సరిగ్గా సప్లై చేయని కారణంగానే సమస్య వచ్చిందని ఒకవైపున, లేదు ఈ గల్ఫ్ కంట్రీస్ మీద ఇరాన్ దాడి అండ్ అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ చేయడం ఈ యుద్ధం కారణంగానే అనేది ఇంకొక వైపున రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అన్నింటికంటే ఇంకా భయంకరమైంది ఏంటంటే నిన్న రాత్రి నుంచి పెట్రోల్ దొరకలేదు, డీజిల్ దొరకలేదు అన్న వార్తల నేపథ్యంలో, ఈ వదంతుల నేపథ్యంలో మొత్తం జనాలంతా ఫుల్ ట్యాంకులు చేయించుకొని వెళ్తున్నారు. కొంతమంది క్యాన్లు తీసుకుంటున్నారు, కొంతమంది టిన్లు పట్టుకొచ్చుకొని పెట్రోల్ నింపుకొని పోతున్నారు. ఒక్కసారి చూడండి, నేను ఎర్రమంజిల్ దగ్గర ఉన్న ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న సిచ్యువేషన్ ఎంత వరస్ట్గా ఉందో చూడండి. ఒకవైపున మొత్తం క్యూ లైన్లు పెద్ద ఎత్తున ఉన్నాయి, ట్రాఫిక్ జామ్ అవుతున్నది. సో నేనున్న ఈ పెట్రోల్ బంకులో ఒక ట్యాంకర్ కూడా వచ్చినట్టుంది, భారత్ పెట్రోలియంకి సంబంధించిన ఒక ట్యాంకర్ కూడా వచ్చి పెట్రోల్ పోస్తున్నది. మరి అసలు సిచ్యువేషన్ ఎంత వర్స్ట్గా ఉంది అన్నది ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరు దీని ఓనర్? ఎవరు ఉన్నాడా? ఓనర్ ఉన్నాడా? మీరేంటి డ్రైవర్సా మీరంతా? అసలు దొరుకుతున్నదా? ఏమంటున్నారు? ఇప్పుడు లోడ్ అవుతుంది సార్. సో కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం పడుతుంది. డీజిల్కి మాత్రం కొంచెం షార్టేజ్ ఉంది. ఇప్పుడు పెట్రోల్ ఓకే ఉంది. పెట్రోల్ ఓకే. ఓకే, ఎప్పటి నుంచి ఉంది ఇది? మీరు వెహికల్ అంటే టాక్సీ డ్రైవర్స్ ఓకే 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. 1 అవర్ నుంచి వెయిట్ చేసి ఎందుకు? మీ బండిలో ఇప్పుడు పెట్రోల్ లేదా? డీజిల్ లేదు. డీజిల్ అవును. ఓకే, మరి నైట్ కూడా ఇదే సిచ్యువేషన్ ఉండేనా? నైట్ అంటే మేము చూడలేదు సార్. ఇప్పుడే మేము తెల్లారు లేసరికి మొత్తం అంతా జామ్ అయిపోయింది. ఈ పరిస్థితి ఉంది. ఇప్పుడు 1 అవర్ అయింది, మరి అయ్యేటట్టు ఉందా? 1 అవర్లో అయ్యేటట్టు ఉంది. ఓకే, అదే అది లోడ్ చేస్తున్నారు, అయిపోయాక అందుకే మేము పక్కన పెట్టించారు వెహికల్. మీకు ఏం చెప్తున్నారు? రీజన్ ఏంటంటే ఏం చెప్తున్నారు? రీజన్ ఇంకా వాళ్ళు ఏం రీజన్ మాకేం చెప్పట్లేదు. ఓకే, 1 అవర్ వెయిట్ చేయండి, పెట్రోల్ అయితే రెడీ ఉంది, ఇప్పుడు డీజిల్ షార్ట్ ఉందండి. ఓకే, సో ఒకసారి చూడండి లైన్, ఆ లైన్ ఎంత పెద్దగా ఉందో చూడండి. ఒకవైపున లైన్, ఇంకో వైపున ట్రాఫిక్ జామ్. ఇక్కడ దాదాపు ఒక 4-5 పెట్రోల్ బంకులు ఉంటాయి, వరుసగా 2-3 పెట్రోల్ బంక్స్ ఉంటాయి. అన్ని పెట్రోల్ బంక్స్ ముందు ఇదే సిచ్యువేషన్. కార్ పార్క్ చేసి వెళ్ళిపోయినారు. యా, సో ఇది భయ్యా డీజిలా పెట్రోల్? ఇది ఎందుకు ఈ డిలే అవుతున్నది? అంటే పెట్రోల్ లేదా నిజంగానే? డీజిల్ అన్లోడ్ అవుతుంది. అట్లా అంటలేను, జనరల్గా సమస్య ఎందుకు ఇంతమంది జనం ఒకటేసారి? పబ్లిక్ లా ఫేక్ న్యూస్ ఇని మొత్తం హంగామా అవడం తప్పించి ఏం లేదు. డైలీ ట్యాంకర్ వస్తుంది, మంచిగా ఫ్రీగానే ఉంది. ఇప్పుడు ట్యాంకర్లు రావడం ఏమైనా తగ్గిందా? మాకు వస్తుంది డైలీ వస్తుంది. ట్యాంకర్ వస్తుంది. రోజు ఎన్ని ట్యాంకర్లు వస్తుంటాయి? డైలీ మాకు 1 ట్యాంకర్ వస్తుంది. 1 ట్యాంకర్ వస్తుంది. నిన్న ట్యాంకర్ వచ్చింది, ఇవాళ ట్యాంకర్ వచ్చింది. నిన్న వచ్చింది. ఇప్పుడు అంతా హైరానా వల్ల ఏం లేదు. హైరానా వల్ల అందరూ ఫుల్ ట్యాంక్ చేయడం వల్ల తొందరగా అయిపోతుంది పెట్రోల్ అనేది. ఫుల్ ట్యాంకా? ఫుల్ ట్యాంక్ అన్ని ప్రతి ఒక్కరు ఫుల్ ట్యాంక్ లేదు, బండి లేదు. ఇప్పుడు 100 రూపాయలు 200 రూపాయలు పెట్రోల్, ఇదేం లేదు. ఏం లేదు, మొత్తం ఫుల్ ట్యాంక్. జనాలలో కొన్ని పంపులు క్లోజ్ కావడం వల్ల బాగా పెట్రోల్ అయిపోతుంది. లేదు దొరకదు, జనాలు పరిశాన్ కావడం, రోడ్ల మీద రావడం, హంగామా చేయడం. మీరు ఫ్రీ అయితే 4 రోజుల తర్వాత ఒకవేళ కనుక సమస్య ఫ్రీ అయి వెళ్తాం. 2 రోజులు ఫుల్ ట్యాంక్ చేసుకుంటే 2 రోజులు ఖాళీగానే ఉంటాం కదా. అన్న టైం అయింది. ఏమైంది భయ్యా? ఎందుకు భయ్యా ఫుల్ ట్యాంక్ కొట్టించినావు? ఫుల్ ట్యాంక్ కొట్టలేదు నిన్న టాంచి. చూడండి ఒకసారి. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? నేను 1 అవర్ పైన అయింది. 1 అవర్ పైన లేదా? పెట్రోల్ లేదా? డీజిలా? పెట్రోల్. ఓకే, మరి ఎందుకు ఇంత సడన్ గా ఇది వచ్చింది అనుకుంటున్నారు మీరు? అన్ని బంకులు అట్లే ఉన్నాయా? లేదు నేను నార్మల్గా వచ్చా. అట్లా నార్మల్గానే వచ్చా అంతే. అన్ని అట్లే ఉన్నాయి. సో ఇది ఏంటో అర్థం కావట్లేదు. ఒక్కసారిగా అంటే రాత్రికి రాత్రి సమస్య ఎట్లా
సమస్య ఎట్లా ఉత్పన్నమవుతుంది, రాత్రికి రాత్రి సమస్య ఎట్లా వస్తుంది? సో ఇక్కడ ఒక ట్యాంకర్ వచ్చింది, పెట్రోల్ ట్యాంకర్. ఒక పెట్రోల్ ట్యాంకర్ లోడ్ అవుతుంది. డీజిలా పెట్రోలా ఇది? రావచ్చా ఇట్లా? రీజన్ ఏంది? స్టాక్ అనేది ప్రాబ్లం లేదు. సోషల్ మీడియాలో పెట్టినోడు ఎవడు కానీ దాన్ని పెట్టిన దానికి ఇది మొత్తం పెంట చేసిండు అంతే. అంతే, స్టాక్ అనేది ఫుల్ ఉంది. ఇప్పుడు మీరు రెగ్యులర్గా డైలీ ఎన్ని ట్యాంకర్లు తెస్తారు ఇక్కడికి? ఇక్కడికి డైలీ ఒకటి ట్యాంకర్ వస్తారు. ఎన్ని లీటర్లు ట్యాంకర్? 24,000. 24,000 లీటర్లు. సో మన మిగతా పెట్రోల్ బంకులలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. ఇదే పరిస్థితి అంటే అమౌంట్ ప్రాబ్లం అని. ఏం అమౌంట్ ప్రాబ్లం ఏంది? ఫస్ట్ అమౌంట్ కట్టాలి. ఫస్ట్ అమౌంట్ కట్టిన తర్వాత ఇప్పాలనా ఇది. ఓకే 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 ఓకే. ఇది పెట్రోలా? ఇది డీజిల్? అది పెట్రోల్. ఓకే. సో ఆయనతో మళ్ళీ మనం మాట్లాడిద్దాం. ఏం భయ్యా, పెట్రోల్ లేదా? పెట్రోలా? పెట్రోల్ లేదు సార్. అన్ని బంకులు అట్లే ఉన్నాయా? అన్ని బంకులు అట్లనే ఉన్నాయి. చాలా తిరిగిన 4-5 పెట్రోల్ పంప్ తిరిగితే ఇక్కడ ఉంది. ఎంత ఉంది మీ దాంట్లో? ఒకటే పాయింట్. మరి 2 పాయింట్లు ఉందిగా. అవును, అయినా వస్తుంది కదా. 70 కిలోమీటర్లు. వాళ్ళ ఎప్పుడు బంద్ అవుతుందో తెలియదని భయానికి ఆఫీస్కి వెళ్ళాలి కదా. ఎంత కొట్టిస్తావు? ఇప్పుడు నేను ట్యాంక్ ఫుల్ కొట్టిస్తాను. ఫుల్ ట్యాంకే? అంతే. సగం కొట్టించడం ఏం లేదు ఇక? సగం కొట్టించి ఏమి ఉండదు ఇక. ఇంత కష్టపడి నిలబడి ఎండల సగం ఏం కొట్టిస్తాం. ఎంతసేపు వచ్చి? నేను వచ్చి 15 నిమిషాలు అయింది. మొత్తం ట్రాఫిక్ ఉంది ఇక్కడ అంతా. ఓకే. యా. సో మీరు భయ్యా ఫుల్ ట్యాంకేనా? ఫుల్ ట్యాంకేనా కొట్టించేది? రెగ్యులర్గా ఫుల్ ట్యాంక్ కొట్టిస్తారా? ఎంత కొట్టిస్తారు? రోజు ఎంత కొట్టిస్తావు? రోజు 500 అలా కొట్టిస్తాను. 500 కొట్టిస్తారు. ఫుల్ ట్యాంక్ కొట్టియాలంటే మరి పైసలు కూడా ఎక్కువ అవుతాయి ఒకటేసారి. అవుతాయి అంటే తర్వాత ప్రాబ్లం అవుతుందని అందు గురించి. సో రెగ్యులర్గా అయితే అసలు ఫుల్ ట్యాంక్ కొట్టియవు? లేదు. మరి ఇది అంతా రేపటి నుంచి బాగానే ఉంటుంది అని అంటున్నారు కదా, అంతా ఫేక్ న్యూస్ అంటే అప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడైతే మన సేఫ్ లో ఉండాలి సేఫ్ కదా. సైడ్. నిన్న మరి మోడీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కి వీళ్ళందరూ ప్రాబ్లం అవుతున్నారు అనమాట. అందు గురించి. ఓకే. అది ఏ పెట్రోల్ బంక్ లో చూసినా ఎంత జనం ఉంటున్నారు. ఎక్కడ చూసినా సరే. ఈవెన్ ఆటోలు కూడా గ్యాస్ కి లైన్ పెట్టుకుని ఉన్నారు. పంచగుట్ట దాటి వెళ్ళిపోయింది. అన్నీ అలా ఉన్నాయి. కానీ మోడీ గారు ఇవ్వడం, ఆ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే. యా. సో చూడండి ఒకసారి, వీళ్ళంతా 2 వీలర్స్ ఇవన్నీ కూడా పెట్రోల్ బైక్స్. అందరూ ఫుల్ ట్యాంక్ కోసం రెడీగా ఉన్నారనమాట. మీరు బ్రదర్ ఫుల్ ట్యాంకేనా? ఫుల్ ట్యాంకా? ఓకే. సో అందరికి ఫుల్ ట్యాంకే చేస్తున్నావా? ఆల్మోస్ట్ అందరికి ఫుల్ ట్యాంకేనా? అందరికి ఫుల్ ట్యాంకేనా భయ్యా? 100-200 ఎవరైనా కొట్టిస్తున్నారా? ఫుల్ ట్యాంక్ ఫుల్ ట్యాంకేనా మొత్తం? ఓకే. సో సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉన్నది. మొత్తం జనం అంతా ఈ పెట్రోల్ బంక్ దగ్గర బారులు తీరినట్టు కనబడుతున్నారు. చాలామంది ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడిద్దాం. సో మీరేం చేస్తుంటారు బ్రదర్? మార్కెట్ ఫీల్డ్. మార్కెట్ ఫీల్డ్. ఎప్పుడు కొట్టించినారు లాస్ట్ టైం మీ బైక్లో పెట్రోల్? 3-4 డేస్ బ్యాక్. 3-4 డేస్ బ్యాక్. ఎంత కొట్టించినారు ఆ రోజు? ఫుల్ ట్యాంక్ కొట్టించాను. ఫుల్ ట్యాంక్. మళ్ళీ ఫుల్ ట్యాంక్ వచ్చిరా? అంతేగా. అన్ని బంక్స్ అట్లే ఉన్నాయా? అన్ని బంక్స్ ఇట్లానే ఉన్నాయి. రీజన్ ఏమనుకుంటున్నారు మీరే? మీ అంచనా, మీ అనాలిసిస్ ఏంది? మీ అనాలిసిస్ ఏమనుకుంటున్నారు మీరు? ఫేక్ న్యూసా లేకపోతే రేపటి స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటున్నాం. అంతేనా? ఒక్కరి నుంచి ఒకళ్ళు చేస్తున్నారు ఇట్లా. కొన్ని బంకులు క్లోజ్, డైరెక్ట్ బోర్డులు నో స్టాక్ అని పెట్టేసి బోర్డు. ఓకే. వీళ్ళు ఏమంటున్నారు? వీళ్ళు ఏమైనా ఆన్సర్ చేస్తున్నారా? మీరు తర్వాత రండి బ్రదర్ ఏం కాదు ఉందని కూడా ఏమైనా చెప్తున్నారా? అట్లా ప్రస్తుతానికి అయితే ఏం చెప్పట్లేదు. అట్లా ఏం చెప్పట్లేదు వాళ్ళు ఏం చెప్పట్లేదు అట్లా అయితే. మరి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను వచ్చేసి సోమజోడ నుంచి వస్తున్నాను. సోమజోడ అంటే బేగంపేట ఉంది, అక్కడి నుంచి వస్తున్నాను. ఓకే. అక్కడ ఏ బంక్ లేదా? బంద్ ఉంది మా దగ్గర, ఇంటి దగ్గర బంద్ ఉంది బంక్ ఒకటి. అక్కడ ఇంకోటి అయిపోయింది, ఇక్కడ ఇంకోటి బ్లాక్ ఉంది. ఇప్పుడు ఇక్కడ వస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు డైలీ ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళది ఒక సమస్య అయితే, ఈ ఓలా ఊబర్ ఈ ర్యాపిడో ఈ నడుపుకునే వాళ్ళది ఇంకొక సమస్య. ఎందుకంటే వాళ్ళ దాని మీదనే జీవితం కాబట్టి వాళ్ళు 2-3 సార్లు అవసరమైతే పెట్రోల్ పోయించాల్సి వస్తుంది.
సో కాబట్టి వాళ్ళకి దొరకకపోతే వాళ్ళకి ఎంత డిలే అవుతే వాళ్ళకి అంత నష్టం జరుగుతుంది. ఇది చాలా పెద్ద సమస్య కింద మారిపోయింది. యా, ఒకసారి తనతో మాట్లాడిద్దాము, ఆ ట్యాంకర్ అతనితో, ఎందుకంటే తను చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. క్రెడిట్ లిమిట్ అన్న అంశం కూడా ఇందులో ప్రధానంగా ఉన్నది. ఎందుకంటే డీలర్ల యజమానులు క్రెడిట్ లిమిట్ ఇవ్వకపోవడంతో ఈ సమస్య అంటున్నారు. మీరు ఇంతకుముందు చెప్తున్నారు కదా క్రెడిట్ అని, క్రెడిట్ ఇది ఎట్లుంటుంది? ఇది క్రెడిట్ ఇంతకుముందు ఏం చేస్తుండే, కంపెనీ లోడ్ తీసుకున్న తర్వాత అమౌంట్ కడుతుండే. ఇప్పుడు ఫస్ట్ అమౌంట్ కట్టినాకనే లోడింగ్ ఇస్తుండే. ఉద్దర లేదని అంటున్నారు. మరి ఎందుకు ఇప్పుడు ఎందుకు లేదు ఉద్దర? ఎందుకంటే ఇయర్ లాస్ట్ కదా, కంపెనీ అది చేసుకోడు కదా, ఇయర్ లాస్ట్ కాబట్టి అమౌంట్ కట్టే లోడ్ తీసుకోవాలి. అంటే ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇట్లే ఉంటుందా? ఇది ఇయర్ లాస్ట్ ఇట్లే ఉంటుంది అంటే ఇస్తారు, క్రెడిట్ ఇస్తారు. కానీ ఇది సోషల్ మీడియా నుంచి ఇది అయ్యే వరకు కంపెనీ లోడ్గా అవి చేసేసి టైట్ ఏం చేస్తాడు, ఇస్తూనే ఉండు. వాడు ఏం చేస్తాడంటే నీకు లోడు ఎవరు ఏ పంపుడు డైలీ ఎంత అమ్ముతారో అంత లోడ్ ఇస్తుండు. నువ్వు అడగలే లోడు సేల్ ఉంది అని చెప్తే కూడా తీయడు కదా. మన కోట ఉంటుంది, నెల కోట ఉంటుంది, ఇయర్ కోట ఉంటుంది, కోట ప్రకారమే ఇస్తాడు. కోట దాటి ఇయ్యాడు కదా. అది అక్కడి నుంచి అంటే వస్తున్న విదేశాల నుంచి వస్తున్నటువంటి గల్ఫ్ నుంచి వస్తున్న మిగతా దేశాల నుంచి వస్తున్న దానికైతే ఎలాంటి ఇబ్బంది లేదని. ఏం ఇబ్బంది లేదు, స్టాక్ మస్తు ఉంది కంపెనీలో. స్టాక్ ఉన్నది, స్టాక్ ఉంది, లోడ్ ఇస్తూనే ఉండు కంపెనీ లోడ్. స్టాక్ లేకపోతే లోడ్ ఇయ్యాడు కదా. కంపెనీ లోడ్కి స్టాక్ లేకపోతే లోడ్ ఇయ్యాడు. స్టాక్ ఉంది, లోడ్ ఇస్తూనే ఉండు. ఇప్పుడు క్రెడిట్ లిమిట్ విషయంలో గవర్నమెంట్స్ ఏమి తీసుకొని వాళ్ళకి చెప్పే అవకాశం ఉంటుందా? ఏముండదు. ఇయర్ లాస్ట్ ఇంతకుముందు కొన్ని పంపులు, ఇప్పుడు అదే కదా, కొన్ని పంపులు ప్రాబ్లం అయింది. అదే క్రెడిట్ పోయిన నెల క్రెడిట్ ఇచ్చినందుకు అమౌంట్ కట్టనందుకు వాళ్ళకు లోడ్లు ఇస్తలేడు. అమౌంట్ ఎందుకు కడతలేరు? పైసలు ఉండాలి కదా. ఒకటేసారి 5-6 లోడ్లు తెచ్చుకొని మొత్తం అమౌంట్ కట్టి మళ్ళీ లోడ్కి అమౌంట్ కట్టాలనే వరకు వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది. ఇంతకుముందు ఎట్లుండేనంటే ఆన్లైన్ బుకింగ్ అయినా ఈ కంపెనీ అంతే, ఆన్లైనే, మొత్తం ఆన్లైనే. ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఈ ట్యాంకర్? చెల్లపల్లి. సో ఇదనమాట ఆ పెట్రోల్ డీలర్ల యజమానులు ఎవరైతే ఉన్నారో క్రెడిట్ లిమిట్ అనేది వాళ్ళు ఇస్తుండే. వాళ్ళు ఒక 5-6 ట్యాంకులు అయిన తర్వాత సరే సర్దుబాటు ఉంటుండేది అటు ఇటుగా రొటేషన్ పద్ధతిలో. ఆ యుద్ధము, ఈ ప్రభావం, వస్తున్నటువంటి వార్తలు దీంతో ఇక మనం మొత్తం అంతా క్రెడిట్ ఇచ్చుకుంటూ పోతే ఇబ్బంది అవుతుందని చెప్పి మీరు డబ్బులు ఉంటేనే ట్యాంకర్లు బుక్ చేసుకోండి అని చెప్తున్నారట. దానివల్ల వీళ్ళు బ్రేక్ చేస్తున్నారు. సో దీంతో సమస్య ఉత్పన్నమవుతుంది. మీరు బ్రదర్? మేము అక్కడ కార్ పెట్టేసి వచ్చినామన్నా. కార్ పెట్టేసి వచ్చారు, ఎందుకు వచ్చారు మరి? కార్ పెట్టి లాంగ్ ఉంది, అసలు ఏం జరుగుతుందో చూద్దామని వచ్చేసినాము. ఓకే, చూసే వరకు ఇదే ట్రాఫిక్. అక్కడ నుంచి అక్కడ ట్రాఫిక్ పంజాగుట్ట చౌరస్తా నుంచి ఉంది ట్రాఫిక్ ఇక్కడ వరకు. ఓకే, అన్ని బంకులు ఇట్లే ఉన్నాయి. ఎక్కడ చూసినా అంతే ఉందన్న. బంక్ ఎక్కడ ఉన్నా కానీ ట్రాఫిక్ ఖచ్చితంగా. మీ అనాలిసిస్ ఏంది? కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? కారణం ఏంటంటే నిన్న లోక్సభలో మోడీ గారు కూడా ఒక చిన్నది ఇచ్చారు కదన్న స్టేట్మెంట్. ఇంతకుముందు కరోనా పరిస్థితులు వచ్చే ఛాన్స్ ఉన్నది, అందరూ అప్రమత్తంగా ఉన్నారని చెప్పేసి అన్నారు కదా. అదొకటి అయిపోయింది. అది అయిన తర్వాత ప్రతి దగ్గర పొద్దున్న లేగానే బంకులలో ఉండిపోయినారు మన జనాలు. సో దాన్ని బేస్ చేసుకొని దొరకదేమో అనే ఆలోచనతో అందరం వచ్చేసినాము, ఒకరి నుంచి ఒకరు. కానీ రేషన్ డీలర్ మాత్రం వాళ్ళైతే మాత్రం ఉందని చెప్తున్నారు అన్న. ఉంటుంది, మీరేం ప్రాబ్లం ఇబ్బంది పడకండి అని చెప్పేసి అంటున్నారు. కానీ సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది కదా అన్న, ఉంది ఉండదు, స్టాక్ దొరకట్లేదు, ఇబ్బంది అవుతుందని. సో దాన్ని బేస్ చేసుకునే రావాల్సి వచ్చింది. మీరు బైకా కార్ అన్న? కార్ ఫుల్ ట్యాంకా? ఫుల్ ట్యాంక్ అన్న. ఫుల్ ట్యాంక్ చేయించాలంటే ఎంత ఈజీగా? 4,200 అట్లా అవుతుంది అన్న. 4,000. ఏం పని చేస్తారు మీరు? నేను మిల్క్లో చేస్తా, సేల్స్ మేనేజర్గా హైదరాబాద్లో. సో మీరు డైలీ ఫుల్ ట్యాంక్ చేస్తాల్సి వస్తుందా? 1 వీక్? మేము లాంగ్ బట్టి జర్నీ లాంగ్ ఉంటే కార్ తీసుకెళ్తాం, లేకపోతే 2 వీలర్ తీసుకెళ్తామన్నా. ఇవాళ ఏంటంటే 2 వీలర్లో ఆల్రెడీ ఫుల్ ట్యాంక్ మార్నింగ్ చేయించా, కార్లో కూడా చేయించి వెళ్తే ఇట్లా మనం లాంగ్ వెళ్తే నల్గొండ రూట్ కూడా చూస్తాను. నేను వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అని చెప్పేసి కార్ కూడా చేయించడానికి తీసుకొచ్చాను. ఓకే, ఓకే. ఇప్పుడు వీళ్ళు బాటిల్స్లలో ఇట్లా పోస్తున్నారు ఏమన్నా? అట్లా బాటిల్లో వేయట్లేరు అన్న, బాటిల్లో అసలు లేదు. ఓన్లీ వెహికల్లో వస్తున్నారు 20-25 లీటర్ 30 లీటర్ కంటే ఎక్కువ వేయట్లేరు. కార్లో కూడా చూస్తున్నాం మేము, అంతే వస్తున్నారు 20 లీటర్ 30 లీటర్. సో ఇది సిచ్యువేషను. చూడండి ఒకసారి కార్లు మొత్తం ఎట్లా ట్రాఫిక్ జామ్ అయిందన్నది చూడండి. సిచ్యువేషన్ వర్స్ట్గా ఉన్నది. అసలు అందరూ. హలో బ్రదర్, నమస్తే. ఏంటి పరిస్థితి? లేదా అసలే పెట్రోల్? అసలు సడన్గా అయిపోయింది సార్, తెలియకుండా. మధ్యాహ్నం సడన్గా చెప్పారు అయిపోయింది. మళ్ళీ లైన్లో వచ్చి నిలబడవలసి వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? అసలు కారణం ఏంటనుకుంటున్నారు? మీ అనాలిసిస్ ఏంది? అంటే మన అక్కడ బయట ఏదో నడుస్తుంది కదా, దానివల్ల ఎఫర్ట్ ఫేక్ న్యూస్ అనుకుంటున్నారా? లేదండి, అదే ప్రాబ్లం అనుకుంటున్నారు. అదే ప్రాబ్లం. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించాలా మీరు? ఎట్లా? ప్రస్తుతానికి ఇప్పుడైతే 3,000 చేపిద్దాం అనుకుంటున్నా. 3,000 తర్వాత ఏమైనా ఓపెన్ అయితే చూద్దామని. ఏం చేస్తారు మీరు? నేను డ్రైవర్ని సార్. ఇది అంటే మీ ఊబర్ నడుపుతారా ఏమన్నా? లేదు, మా కంపెనీ కంపెనీ ఇది.
ఓకే, మరి చాలాసేపు నిలబడాల్సి వస్తుందిగా. తప్పసారి ఇంకేందంటే పెట్రోల్ ఇది? సార్ పెట్రోల్. పెట్రోల్. ఓకే, అన్ని బంకులు అట్లే ఉన్నాయి, చూసి వచ్చారా? నేను చాలా దగ్గర చూసినా సార్, కొంచెం బంద్ ఉన్నాయి. ఓకే, చాలా సో మోదీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏమన్నా టెన్షన్ గురి చేసిందా? అంటే కరోనా సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఉందన్నది. సేమ్ అట్లాంటిది సార్, ఎందుకంటే కొంచెం ఒక రోజు ముంగడు చెప్పినా కూడా కొంచెం ఎవరికి ఇబ్బంది లేకుండా కొంచెం అవుతుండే, కానీ సడన్ గా లాస్ట్ డే ఎప్పుడు పోయించారు పెట్రోల్ మీరు? మనం 3 రోజుల కింద పోపించినా సార్. ఓకే, నిన్న కూడా ప్రాబ్లం లేదు కదా? నేను రాత్రి వరకు లేదు, నిన్న మధ్యాహ్నం నుంచి షురు అయిపోయింది సార్. ఇంత లేదు సార్, తెల్లారు లేసరికి ఇది. సార్ థ్యాంక్ యూ. సో సిచ్యువేషన్ నిన్న నైట్ వరకు కూడా ఇంత పెద్ద ప్రాబ్లం లేదు యాక్చువల్గా, కొంత ఉండే, కొన్ని బంకులు మూసేసినారు, బట్ మరింత దారుణంగా తయారైంది. చూడండి ఒకసారి మొత్తం. ఏం భయ్యా పోయించినావా? ఈ ఫ్లిప్కార్టా ఏంది? అమెనా? ఫ్లిప్కార్ట్ అవును సార్. ఏమైంది మరి? నువ్వు మరి ఇన్ని తీసుకుపోవాలంటే మధ్యలో బండి ఆగిపోతే ఎట్లా? అదే ప్రాబ్లం అవుతుంది కదా సార్, ఫేక్ న్యూస్ నీకు అర్థమవుతలేదు అసలు. ఫేకా నిజం అర్థమవుతలేదు. గవర్నమెంటే క్లారిటీ ఇవ్వాలా. అంతే సార్, కొంచెం గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చి ఏం ఇబ్బంది పడకండి అంతా ఉన్నదని చెప్తే ఎక్కడోళ్ళు అక్కడ సెట్ రైట్ అవుతారు. అంతే కదా సార్. ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ తిరగాలి హైదరాబాద్? ఎర్రమంజిల్ ఏరియా. అవును సార్. డైలీ ఎంత పెట్రోల్ అవుతుంది నీకు? డైలీ 200, 100, 150 అవుతుంది. ఇప్పుడు ఎంత కొట్టించినావు? ఇంకా ఒకటే ఆడ పెట్రోల్ బంక్ లో ఫుల్ అయింది కదా. ఏది మీటర్ ఉందిగా? ఉంది కాదన్న, 80% ఉంది. రేపటి కోసం ఇంకేం పడుతుంది అందులో? ఏం పట్టదుగా. కొద్దిగా పడతాయి కదా సార్, రేపటి కోసం. ఒకసారి మీటర్. జనాలు ఎంత టెన్షన్లు ఉన్నారంటే అర్థమవుతుంది మనకు. ఆల్మోస్ట్ 85% ఉంది. అదే సార్, 100 రూపాయలు పడుతుంది. రేపటి ఏమి కదా, ఇప్పటి గురించి కాదు కదా, రేపటి కోసం కూడా పెట్రోల్ పట్టదు. చూడవు లూజ్ చేస్తున్నాను. సరే ఇప్పుడు ఎటు పోవాలి? ఇవి ఎక్కడ డెలివరీలు ఇవ్వాలి? ఇటు సైడ్ ఇవ్వాలి. ఏంది ఇంత వెయిట్? ఇది భుజం నోయదా? ఏముండదా? అవుతుంది. అయితే చేసుకోవాలి కదా సార్, చేసుకోవాలి కదా, మన కోసం మనం మొత్తం ఈ డే అంతా కష్టపడితే ఎంత వస్తుంది మనకు? వస్తాయి ఎంత? మామూలు 1000 రూపాయలు సంపాదిస్తారా? చేస్తాం. ఓకే రైట్ అన్న, థ్యాంక్ యూ. ఏం సంగతి ఇది? సంపాదించుకొని రోజు తినే వాళ్ళం మేము. ఇప్పుడు మాకెంత ఎంపైతే అయితే చూడు. అదే కదా, ఇప్పుడు రీజన్ ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఇది ఫేక్ న్యూసా రియాలిటీ? సార్ మాకు కూడా తెలియదు, నిన్న రాత్రి నుంచి నాకు కూడా తెలిసింది ఇట్లా టైట్ అయిందని. ఎంత ఉంది పెట్రోల్ అలా? ఇప్పుడు ఎండ్లో ఉంది సార్, మేము ఎండు ఉంది. ఎండుకు వచ్చిందిగా. ఇప్పుడు ఏం చేస్తాం సార్, రోజు సంపాదించి బతికే వాళ్ళం మేము. రోజు 1000 రూపాయలు డీజిల్ వేస్తాము, తడిపిస్తాం, సంపాదిస్తాం సార్. అంతే. ఉబర్ ఇది? ఉబర్, ఓలా, ర్యాపిడో 3. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఎన్ని రైడ్స్ కొట్టినావు? మార్నింగ్ ఇప్పుడు ఒకటే రైడ్ కొట్టి వచ్చేసిన. ఇప్పుడు ఓలా 2 గంటలు పోతుంది. ఏం చేసాం సార్, ఇప్పుడు చాలా పరిస్థితి చాలా భయంకరంగా ఉంది సార్. భయం అవుతుంది. ఎల్పిజి గ్యాస్ లేదు, ఇది మనది ఏమంటారు పెట్రోల్ డీజిల్ లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది మనకి. ఇప్పుడు వాల్యూ ఏంది తెలుస్తుంది మనకి. అంటే పెద్దవాళ్ళకి ఏం కాదు, మనము గరీబ్ మనుషులు చచ్చిపోతాం సార్. చూడు ఇప్పుడు వాళ్ళు కూడా ఏమంటారు అంటే మనం ఏం చేస్తాం, యుద్ధం అక్కడెక్కడో జరుగుతుంది, మనకి ఎఫెక్ట్ అంటున్నారు కదా. మరి యుద్ధం ఇంతకు ముందు కూడా చాలా సార్లు జరిగింది, అప్పుడు కూడా మనకి ఇబ్బంది రాలే కదా. ఇప్పుడు చాలా టూ మచ్ అయిపోయింది, బాధ అనిపిస్తుంది బాగా. ఏం చేయాలా? మీరు పెట్రోల్ కొట్టించడానికే మధ్యాహ్నం అయిపోతుంది, ఇక నువ్వు ఎప్పుడు రైడ్ చేయాలా? ఏమో సార్ ఇప్పుడు ఫుల్ ట్యాంకా? ఫుల్ ట్యాంక్ కాదు, ఒక 1000 రూపాయలు అట్లా వేసుకోవాలా, 2000 రూపాయలు అట్లా. ఎట్లా 1000 రూపాయలు వేస్తే మొత్తం ఫుల్ ట్యాంక్ కొట్టివచ్చుగా. ఇప్పుడు ఎంత బిజినెస్ కూడా లేదు సార్, డబ్బులు కూడా చేతులు లేవు, ఏమి డబ్బులు లేవు, కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఎలా బతకాలి మనం సార్? మీరు ఏం చేస్తారంటే ఏ గంటకు ఆ గంట మీరు పెట్రోల్ కొట్టించుకొని దాన్ని బట్టి మీరు రొటేషన్ చేసుకుంటారు కదా. ఇప్పుడు మీరు ఫుల్ ట్యాంక్ చేయించాలంటే 4000 కావాలి సడన్ గా. 500 కావాలి, 4500 కావాలి. మనకు పడదు సార్. మనం గరీబ్ మనిషి, మనం రోజు తినేసి రోజు బతికే వాళ్ళం, మనం రోజు సంపాదించి రోజు బతికే వాళ్ళం. నీ లైన్ పోతుంది, మళ్ళీ నన్ను తెచ్చుకుంటావు. సో సిచ్యువేషన్ ఎంత వరస్ట్ ఉంది చూడండి. సో అన్ని పెట్రోల్ బంక్స్ ముందు ఇదే పరిస్థితి. సో చాలా మంది ఆఫీస్లకు వెళ్ళే వాళ్ళు. నమస్తే, ఏం చేస్తుంటారు సార్? We are waiting for the diesel. ఓ డీజిల్. Yeah. సో ఎక్కడ మీది? Hyderabad. హైదరాబాద్? Yeah, Hyderabad. ఓకే. Okay. సో ప్రాబ్లం ఏంటని మీరు అనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? Problems because of the disturbance all over India. Okay. Internationally, this is happening. ఫేక్ న్యూస్ ఆర్ Yeah, that is more. ఫేక్ న్యూస్ అనుకుంటారా? It's purely fake news only. ఓకే, ఫేక్ న్యూస్. Yeah. Because this diesel, petrol and gas everywhere it is available, but only because there is a fake news, so people are just moving. Okay. And that is the main reason for the disturbance. Yeah. Thank you very much. సో ఇది ఎర్రమంజిల్ దగ్గర ఈ బంక్ అట్లే ఉంది, అవతల బంక్ అట్లే ఉంది, ఏ బంక్ దగ్గర పోయినా ఇదే సిచ్యువేషను. సో ఒకవేళ కనుక ఇది కనుక ఫేక్ న్యూస్ అయితే, ఎలాంటి ప్రాబ్లం లేకపోతే
గవర్నమెంట్ ఏం చేయాలంటే, ఇప్పుడు కేంద్రం ఉన్నది, ప్రధానమంత్రి రావచ్చు, లేదంటే అమిత్ షా ముందుకు రావచ్చు, రాష్ట్రం ఉన్నది, ముఖ్యమంత్రి ముందుకు రావచ్చు మీడియా ముందుకి. అనవసరంగా పెట్రోల్ బంకుల వారిని దాని మీద క్యూ లైన్లు కట్టకండి, ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి మీరు విత్ డేటాతోని కన్సర్న్ మినిస్టర్తోనే ఎవరితోనో ప్రెస్ మీట్లనే పెట్టియొచ్చు కదా. జనం ఇంత హైరాణ పడుతుంటే, ఇంత టెన్షన్ గురవుతుంటే, సో మీరు సైలెంట్గా ఉంటే ఎట్లా? ఏదో ఒక స్టేట్మెంట్ రావాలా, ఒకవేళ ఇది కనుక నిజంగానే ఫేక్ అయితే. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, నిన్న ఉదయం వరకు సమస్య లేనిది ఆల్ ఆఫ్ సడన్గా ఇంత పెద్ద క్రైసిస్ వస్తుందా? ఇంత పెద్ద క్రైసిస్ రాదు కదా. సో కాబట్టి మరి ఆ క్రెడిట్ లిమిట్ విషయంలో కూడా డీలర్ అసోసియేషన్ వాళ్ళకి మీరు చెప్పాలా గవర్నమెంట్. సిచ్యువేషన్ వరస్ట్గా ఉంది, కొంత వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేయండి వాళ్ళకు కూడా. సో ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది ఎక్కడికక్కడ. అక్కడ దాకున్నది. సో సిచ్యువేషన్ వరస్ట్గా ఉన్నది. ఈ పరిస్థితి మార్చాలంటే ప్రభుత్వాలే రంగంలోకి దిగాలి. అన్ని పెట్రోల్ బంకుల వద్ద ఇదే పరిస్థితి. సో ప్రజలు కూడా ఎక్కువ హైరాణ పడకండి, ఎక్కువ టెన్షన్ పడకండి. సో సమస్యకి పరిష్కారం ఉంటుంది ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో. రాబోయే రోజుల్లో మరి ఇంత దారుణమైన వ్యవస్థనైతే, అంత ఘోరంగానైతే సిచ్యువేషన్ లేదు. సో చూద్దాం, ఈ సమస్యకి ఎండ్ కార్డు పడుతుంది త్వరలోనే మనం ఆశిద్దాం. కెమెరామెన్ గణేష్తో రఘు, మన తొలి వెలుగు.